యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. వరుసపెట్టి ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేస్తున్నాడే కానీ ఒకటి రిలీజ్ కావట్లేదనేదే ఫ్యాన్స్ కోపానికి కారణం. అయితే అభిమానులకు ప్రభాస్ గుడ్ న్యూస్ రెడీ చేశాడు. రాధేశ్యామ్ రిలీజ్ తర్వాత సీజన్ కో సునామీ కన్ఫర్మ్ చేస్తున్నాడు. సలార్ని కూడా పుష్పలానే ఫిలిం టీం మార్చబోతోందట. పవర్ స్టార్ కూడా అదే బాట పట్టబోతున్నాడట. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ప్రాజెక్టుల వరద పెరుగుతూనే ఉంది. కానీ ఏ మూవీ విడుదల అవ్వట్లేదనే కంప్లైంట్ ఎప్పటి నుంచో ఉంది. అయితే మార్చ్ 11 కి రాధేశ్యామ్ రిలీజ్ అంటున్న ప్రభాస్ అంతకు మించే సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. రాధేశ్యామ్ తర్వాత సలార్ తో మన ముందుకు రాబోతున్న ప్రభాస్ సలార్ పార్ట్ 2 కి సై అన్నాడట. కేవలం గుసగుసలకే పరిమితమైన పార్ట్ 2 నిజమే అంటూ మళ్లీ ప్రచారం ఊపందుకుంది. అలా చూస్తే ఈ ఏడాది సలార్ 1, సలార్ 2, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా 4 సినిమాలు విడుదల కాబోతున్నాయట. పుష్ప మూవీ కూడా సగం పూర్తి చేశాకే పార్ట్ 2 ని ప్లాన్ చేసింది సినిమా టీం. అంతేకాదు మొన్న పార్ట్ 1 వస్తే ఈ ఏడాది క్రిస్మస్ కి పార్ట్ 2 ప్లాన్ చేస్తోంది సుకుమార్ టీం. అంటే 1 ఇయర్ లో 2 భాగాలు. అదే ఫార్ములాను ఇప్పుడు మిగతా హీరోలు ఫాలో కాబోతున్నారట. సలార్ మూవీ పార్ట్ 2 ని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. మేలో పార్ట్ 2 షూటింగ్ అంటూ కూడా మళ్లీ ప్రచారం జోరందుకుంది. పవర్ స్టార్ తో క్రిష్ తీస్తున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు కూడా 2 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న భాగానికి కొత్త క్లైమాక్స్ యాడ్ చేసి మిగతా భాగంతో పార్ట్ 2 ప్లాన్ చేస్తున్నారట.